క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. పరమ పవిత్రుడు, పరమందుంటున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మన ప్రధాన కాపరి, పరము నుంచి ఆశీర్వదించే దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మీరు ఒకవేళ ఒక 12 నుంచి 14 నిమిషాలు ఒకవేళ మీరు టైం తీసుకో, మేబీ మ్యాక్సిమం 15 మినిట్స్ ఒకవేళ మీరు టైం తీసుకొని ఈ యొక్క క్లుప్త సందేశాన్ని వింటే మీకు ఆశీర్వాదం. నేను మాట్లాడుతున్నందుకు మీకు ఆశీర్వాదం అని కాదు, ఈ మాటలు మీకు ఆత్మబలం చేకూరుస్తాయి, ఆత్మ శక్తిని పొందుతారు, ఆత్మ కార్యాలు, ఆశీర్వాద కార్యాలు తప్పకుండా మన జీవితంలో జరుగుతాయి. ఇవి ఎవరు చెప్పినా ఇవి తప్పకుండా జరిగేవిగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యను నమ్మకంగా కొనసాగిస్తూ ఉంటున్నాం. దాదాపు 200 కంటే ఎక్కువగా ఈ క్లుప్త సందేశాలు మీకు అందించడం జరిగి ఉంటుంది. ఒకవేళ ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుగా ఒకవేళ ఉండి ఉంటే జస్ట్ ఒక చిన్న నోట్ పెట్టండి, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇంకా మీరు ఇతరులకు అందుకే అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని. మీరు వాక్యం ద్వారా మీరు బ్లెస్ చేయబడి ఉంటే, మై డిజైర్ ఈస్ దట్ యూ షుడ్ బి అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నీ ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలగాలని ప్రభువు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు చేయవలసిందంతా జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయమని మీరు అడగండి. అది మీకు దీవెనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది నా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. అవిశ్వాసము అన్నది ఏంటండి? మాట్లాడుతూ మీరు అవిశ్వాసం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను అవిశ్వాసిని కాదండి, నేను విశ్వాసిని, నాకు విశ్వాసం ఉంటుంది అని మీరు ఒకవేళ అనవచ్చు. విశ్వాసులుగా ఉంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ మన జీవితంలో అవిశ్వాసకరమైన కార్యాలను సాతాను వాడు తీసుకొని వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే అపోజిడైన పౌలు కొరింథీ సంఘంతో, బైబిల్లో కొన్ని పత్రికలు అపోజిడైన పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం కొన్ని పత్రికలు ఆయన రాశారు. ఆ పత్రికలు ఆనాడే కాదండో, ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాసమును పెంపొందింప చేసేదిగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. సో 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాశాడు కొరింథీ సంఘానికి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి. ఆ సంఘముతో అంటా ఉన్నాడు, మీరు విశ్వాసము కలవారై ఉన్నారా లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి. ఆశ్చర్యంగా ఉంది కదండి. మనల్ని మనం పరీక్షించుకోవడం. తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందరనే చిన్న పిల్లల్ని అడుగుతూ ఉంటారు, నువ్వు బ్రష్ చేసావా, అది చేసావా, ఇది చేసావా అని. పిల్లలు చక్కగా ఎస్ మామ్ ఐ డిడ్ అంటూ ఉంటారు. లేదు నేను చేసేసాను అని. తల్లికి తెలుసు వారు చేసి ఉండరని. నిజం చెప్పు, ప్రభు చూస్తా ఉన్నాడు, మాట రాదు నోటిలో. దెన్ ద మదర్ సేస్, ఎ లవ్లీ మదర్ సేస్, గో అండ్ బ్రష్ అగైన్. ఆనాడు అపోజిడైన పౌలు కొరింథీ సంఘంతో అంటా ఉన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని
చూచుకోండి. కారణం ఏంటంటే వారి విశ్వాసంలో వారు సన్నగిల్లిన వారుగా ఉంటున్నారు. అవిశ్వాసం అనేది వారి జీవితంలోనికి వచ్చినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. అది అందే అవిశ్వాసమునకు గురి అయిన ఆదిమ దంపతులు ఆది కాండంలో జ్ఞాపకం. దేవుని స్వరూపంలో చేయబడిన వారు. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నరుని చేసి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్న మాట కనిపిస్తా ఉంటుంది. ద స్పిరిట్ లేదా ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ. అందుకే అపోజిట్ పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అన్న మాట మనకు కనిపిస్తుంది. మనలో ఉంటున్న శ్వాస దేవుడిచ్చిన శ్వాసగా ఉంటుంది. మనలో ఉంటున్న విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసంగా ఉంటుంది. ఆదిమ దంపతులు చక్కగా ప్రభుతో ఎవ్రీ డే గాడ్ ఈస్ టు కమ్ అండ్ మీట్ ఆడమ్ అండ్ ఈవ్, కలిసి వారితో సమయము గడుపుతా ఉండేవారుగా ఉంటా ఉన్నారు. కానీ ఒక దినం వచ్చినప్పుడు వారిద్దరూ లేరు, వారిద్దరూ కనబడలేదు. ఆ విశ్వాసాన్ని ప్రవేశపెట్టే సాతాను ఆ దినము ఏదైనా తోటలో సర్పము రూపంలో వాడు వచ్చి వాడు పలికిన మాట అక్కడ మనకు కనిపిస్తా ఉంటుంది. వారిలో అవిశ్వాసాన్ని కలగజేసినట్లు మనము చూస్తా ఉంటున్నాము. ఇది అవునా? వాడు పలికిన 3 మాటలు ఉన్నాయి. అవునా, ఇది నిజమా, దేవుడు చెప్పాడా? 3 ప్రశ్నలు. అవునా, అంతేకాకుండా ఇది నిజమా, దేవుడు చెప్పాడు. అవును అంటుంది, దేవుడు చెప్పాడు, అది మట్టుకు మీరు ముట్టకూడదు, మీరు చస్తారని దేవుడు మాకు చెప్పాడు, అందుకే మేము తినకూడదు అన్నప్పుడు సాతాను ఈ ప్రశ్నలు వారిలో వేసి వారిలో అవిశ్వాసము అనేది వాడు ప్రవేశపెట్టాడు. అవ్వ జీవితంలో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాడు. అది భుజించిన తర్వాత అవ్వ ఆదాముకి ఇచ్చా. ఆదాము లేదు, దేవుడు మనకు చెప్పలేదు అన్నాడు. భార్య ఇచ్చింది. దేవుని మీద విశ్వాసం కంటే భార్య మీద విశ్వాసం కలిగింది. ఇద్దరు తిన్నారు. నష్టపోయినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. దేవునికి దూరం అయిపోయినట్లు మనం వాక్యంలో చూస్తుంటున్నాము. మంచి సహవాసాన్ని పోగొట్టుకున్నట్టు మనం వాక్యం. ప్రియ ప్రేక్షకులు, విశ్వాసం అన్నది ప్రభు మనకు కలగజేస్తాడు. అవిశ్వాసం అనేది సాతాను ప్రవేశపెట్టేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఆనాడు శిష్యులతో కూడా ప్రభు వారితో మాట్లాడేటప్పుడు శిష్యులలో కూడా పునరుద్ధానుడైన దేవుడు శిష్యులకు కనబడి పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించినప్పుడు ఒక శిష్యుడు వారి వెంట లేడు. వారు చెప్పారు, మేము ప్రభువుని చూచాం, ప్రభు మా మధ్యకు వచ్చాడు, సమాధానము మీకు కలుగును గాక అని ప్రభు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఆ యొక్క తోమా అంటాడు, నేను నమ్మను, నాకు విశ్వాసం లేదు, నేను ఆయన పొందిన గాయాలలో నా వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, లేదంటే నమ్మనన్న ఆ యొక్క తోమా మాటలు విని ప్రభు మరి ఒకసారి తోమా ఉన్న సమయంలో వారి మధ్య వచ్చి నిలిచి కేవలం సూటిగా తోమా నా దగ్గరికి రా, చూడు నా చేతులు, నా ప్రక్కలో చూడు, అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు అని చెప్పాడు. తోమా ఒకవేళ నిరుత్సాహపడిన ప్రభు ద్వారా బలపరచబడ్డాడు. విశ్వాసి మరి ఒకసారి విశ్వాసాన్ని పొందాడు. విశ్వాసంలో ఉంటున్న తోమా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం అవిశ్వాసులుగా జీవిస్తున్న మన దేశంలో వచ్చి వారు మీరు అవిశ్వాసంలో ఉంటున్నారు, విశ్వాసములోనికి రావాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ప్రభు వైపు మీరు చూడాలి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచ్చి, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అవిశ్వాసం కూడా పాపమేనండో. భక్తురాలు తన పుస్తకంలో రాస్తూ, అవిశ్వాసం కూడా పాపానికి గురి చేస్తుందని ఆవిడ లిఖితం చేసినట్టు వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. విశ్వాసమునకు కర్తయ్యకు యేసు వైపు చూచుచు పరుగు పందెములో, విశ్వాసం అనే పరుగు పందెములో సాగుదామని వాక్యం అక్కడ ఉంటా ఉంది. నీవు అవిశ్వాసివి అని నేను చెప్పటం లేదు, నీలో ఉంటున్న కొన్ని క్రియలను బట్టి. అందుకే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదా మిమ్మును మీరే శోధించుకొని లేదా పరీక్షించుకొని చూచుకొనుడి. వి హావ్ టు టెస్ట్ అవర్ సెల్వ్స్. ఉదయం లేస్తేనే నేను విశ్వాసంలో ఉన్నానా లేదా, ఆ దినమంతా అయిన తర్వాత రాత్రి నేను అవిశ్వాసంలో ఏమైనా పడిపోయానా లేదా విశ్వాసిగానే ఉన్నానా. ఉదయం లేస్తేనే ప్రభా అవిశ్వాసం అనేది నాలోనికి రాకుండా విశ్వాసంలో నేను కొనసాగి, వాక్యం చెప్పేటప్పుడు నాలో కూడా నేను ఎంతో బలపరచబడుతున్నాను. కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు అవిశ్వాసం, ప్రభు అంటే ఎందుకు ఈ పరిస్థితి కలుగజేశాడని గడిచిందిన నాకు ఎంతో నిరుత్సాహం కలిగింది. చెప్పాలంటే అవిశ్వాసం కలిగినట్టు గమనించాను. నన్ను నేను పరీక్షించుకొని, ప్రభువా నేను అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసం కలిగి నీ వైపు చూడడానికి కృప దయచేయను. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో, ప్రభు విశ్వాసం అనే ధైర్యాన్ని నాకు ఇచ్చినట్లు నేను నా జీవితంలో గమనించగలిగినాను. ప్రియ ప్రేక్షకులు, ఇద్దరం ప్రభు సుటిగా మనతో మాట్లాడుతున్నాం. అవిశ్వాసములో ఉంటే ఆ అనే మాటను మనము తొలగించుకుంటే మనము విశ్వాసములోనికి వస్తామని దేవుని వాక్యం సాధిస్తూ ఉంటుంది. బైబిల్లో అనేక సంఘటనలు ఉంటా ఉన్నాయి. ప్రభు వారిని అడిగినట్లు బైబిల్ ఒకవేళ చూస్తే ఆ స్త్రీతో ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. వాడు ఇంకోటితో అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద హీలింగ్. ఆర్థిక సమస్యనే కావచ్చు, మానసిక సమస్యనే కావచ్చు, దుఃఖం అనే సమస్యనే కావచ్చు, ఇక ఎక్కడ మేము విశ్వాసం ఉంచుతామన్న పరిస్థితే రావచ్చు. అనేక సాక్ష్యాలు నా దగ్గర ఉంటున్నాయి. ఇక అయిపోయింది మా పరిస్థితి అన్నప్పుడు అటువంటి కుటుంబాలను ప్రభు వారి విశ్వాసాన్ని బలపరిచిన సంఘటనలు నా ప్రియ ప్రేక్షకులు ఏదైనా ప్రభు నీతో నాతో సుటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు కొరింథీ సంఘానికి అపోజ్డ్ అయిన పౌలు, మిమ్మల్ని మీరు శోధించుకొని లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నారా అన్నాడు. ఆ యొక్క అబ్రాముతో అన్నాడు, అబ్రాము అంత విడిచిపెట్టాయి, నేను చూపించే దేశానికి వెళ్ళి ఏ మాట పలకలేదండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఏ స్థలానికి వెళ్ళాలనో అబ్రాహాముకు తెలియదండోయ్. అతడు దేవుడు చూపిస్తాడు నాకు ఎక్కడికి వెళ్ళాలనో అని అతడు ప్రయాణం సాగించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే అబ్రహాము విశ్వాస వీరుల పట్టికలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఆ విశ్వాస వీరుల పట్టికలో మనము చూస్తే అబ్రాహాము పలికిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆనాడు అతడు ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏది తెలియదు, ఆనాడు ప్రయాణమైపోయాడు. కానీ ఆయన నిరీక్షణ పునాదులు గల నిరంతరముండే పట్టణము, ఆనంద నగరము,
విశ్వాసులుండే పట్టణం వైపు అతడు ఎదురు చూసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. నీవు ఎవరి వైపు చూస్తున్నావు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తా ఉన్నావా? లేదా ఈ దేవుడు ఏమీ చేయలేదు, ఆయన వైపు ఎందుకు చూడాలి? ఆయన వాక్యం వైపు ఎందుకు చూడాలి? ఆయన ఆలయం వైపు ఎందుకు చూడాలి? ఆయన మందిరం వైపు ఎందుకు చూడాలి? ఎందుకు ప్రార్థన అనే దాంట్లో ఉండాలి అని నా అంతకు నేను వెళ్ళగలుగుతున్నాను. నేను వెళ్తూ ఒకవేళ అవిశ్వాసానికి గురైతే ఈ దినం ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఏ పరిస్థితులలో ప్రేక్షకులు, అవిశ్వాసులు కూడా అవిశ్వాసులుగా ఏమన్నా పడిపోయారేమో, ఇది ప్రభు సూటిగా నాతో మీతో వాక్యం చెప్పే నాతో, ఆయన వాక్యం అంటే రెండంచుల ఖడ్గం, ఇది మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిస్థితులు, మన అవిశ్వాసంలోంచి మనల్ని స్థిరమైన విశ్వాసంలోనికి తీసుకొని వచ్చి ప్రభు మనల్ని ఆశీర్వదించాలని, సమభూమిలో నడపాలని, అడుగు వాటిని దయచేయాలని ఆ ప్రభు ఆశించే సమయంలో అవిశ్వాసంలో కొనసాగాలనుకుంటున్నావా? మార్చుకొని విశ్వాసంలోనికి రావాలని ఆశిస్తున్నావా? ఆనాడు విశ్వాసంతో ఎదురు చూసిన వారందరూ దేవుని దీవెనలు పొందిన వారుగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి మోషే అట అన్ని వదిలేసుకున్నాడు. దేవుడు ఆయనకి ఇవ్వవలసిన దాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు, మన దేవుడు, ఆయన మన అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాస యాత్రలో మనల్ని కొనసాగింపే చేసే దేవుడిగా ఉంటున్నాడు. నా దేవుని దగ్గరికి అవిశ్వాసంలోంచి మరి ఒకసారి నేను విశ్వాసంలోనికి వచ్చి ఆ ప్రభు వైపు చూస్తూ ఆయన ద్వారా దీవించబడాలని ఆశిస్తున్నాను అన్న ఒకవేళ తలంపు నీలో కలిగింటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇది అవిశ్వాసము తొలగించుకుంటే విశ్వాసంలోనికి వస్తాం. విశ్వాసి ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసి దీవించబడతాడు. ఆనాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు విశ్వాసుల మీ దగ్గరికి వచ్చినప్పుడు వారి అవస్థలను తీర్చిన దేవుడు ఈ దినం కూడా ఒకవేళ ఆర్థిక సమస్య ఉండి ఇక పోదామా అనుకున్న వారి అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసంలో ఉన్నాడు. ఈ అనారోగ్యంగా పోదామన్న అవిశ్వాసం ఉంటే పోతుంది, నా ప్రభు చెప్తున్నాడన్న విశ్వాసంతో మీ దగ్గరకు వచ్చిన వారి వారి యొక్క శరీర బలహీనత నుంచి విడుదల అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ సకలాశీర్వాదములకు కారకుడమైన విశ్వాసంలో కర్త అయిన మీరు ఎందరైతే ఇది మీ వైపు ఎదురు చూస్తున్నారో వారందరినీ బహుగా దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు, విశ్వాసమునకు కర్త అయిన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన.